శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధం సంశుచి శతసిధసిధమధ్యాపయంతి శ్రోచ్చిష్టాయాం సజని గళితం యా బలాత్కృత్య భృంగే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ఇవాళ 25వ పాశ్రం. ஒருத்தி மகனாய பிறந்து ஒரித்தொரவில் ஒருத்தி மகனாய ஒலித்து வளரா தரிக்கிலனாகித்தான் தீங்கு நினைந்தா கருத்தெப்பி பிளந்து கஞ்சன் வயிற்றில் நெருப்பெண்ணிடுமாலே உன்னை அறுத்தித்து வந்தோம் திருத்தத்தையாகில் திருத்தக்க செல்வமுன் செங்கமுன் யாம் பாடி வருத்தమున్ తీర్ந்து వైందేలో రెంబావాయ్. ఇవాళ ఇదేంటంటే ఈ పాశ్రం కృష్ణ భగవానుడు ఆవిర్భవించిన విశేషమైన ఆవిర్భవించిన పాశ్రం అన్నమాట. ఒరుత్తి మగనాయ్, ఒక ఆవిడికి జన్మించి అదే రోజు రాత్రి ఇంకో ఆవిడ దగ్గరికి చేరాడు. ఒరుత్తి మగనాయ్ అని గోదాదేవి పేరు చెప్పటానికి కూడా భయపడింది. ఆయనకి ఏ రకమైన శత్రువులు ఏ రకంగా ఇబ్బంది కలిగిస్తారో అనేసి అనమాట. పేరు కూడా చెప్పలేదు. పుట్టుక లేని వాడు ఒక ఆవిడికి పుట్టాడు, ఇంకో ఆవిడ దగ్గర దాగి దాగి పెరిగాడు అన్నమాట. అయితే పుట్టుకలే దేవకీదేవి జన్మ మటుకే కోరింది, నా కడుపులో పుట్టాలి అని కోరింది. పుడితే నా దగ్గర ఉండకపోతాడా అనుకుంది. కానీ యశోదాదేవి ఆయన చేష్టలు అనుభవించాలని కోరింది. ఆ చేష్టలు అనుభవించాలంటే పుట్టకపోతాడా అనుకుంది. కానీ వాడి మనసులో ఏమనుకున్నా పైకి అడగటం మటుకు ఒక ఆవిడ దేవకీదేవి పుట్టాలి కడుపున అంది, యశోదాదేవి ఆయన చేష్టలు చూడాలి అంది. ఇద్దరిని తీరేట్టు చేశాడనమాట. అయితే 12 మాసాలు గర్భంలో ఉన్నాడు. ఎవరికి కట్టుబడని, అసలు పుట్టుకే లేనివాడు దేవకి పుట్టాడు. ఎవరికి కట్టుబడని వాడు యశోదకి కట్టుబడ్డాడు. మాకు ఏం అక్కర్లేదు నాయన, నువ్వే కావాలి, మనశ్శాంతి కావాలి. శత్రువైన కంసుని కడుపులో చిచ్చు పెట్టి అతని ప్రయత్నాలన్నీ విఫలము చేశావు. నువ్వు మాకు అనుగ్రహించు. ఆశ్చర్య వ్యామోహం కలవాడా, కాకాసురుడి అనే రక్షించిన వాడివి, మా మీద నీకు కృప లేదా నాయన అని ఆయన ప్రేమతో కొలవాలి, కానీ భయంతో వాడితో కొలవకూడదు. అటువంటి ఆయన్ని మనము గానము చేసుకుంటూ పరమానందపరుచులమై ఆయన దగ్గరికి వెళదామని కోరుతున్నాం. ఆండా తిరువడుగులే శరణం.